నమస్తే క్రియేటర్స్, ఒక సీరియస్ ప్రాబ్లం గురించి మాట్లాడడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ సీరియస్ ప్రాబ్లం ఏంటంటే, మీకు ఛానల్ మానిటైజేషన్ అవుతూ ఉంటుంది. చాలా మందికి 4 డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా. చిన్న మానిటైజేషన్ ఒకటి ఉంది, అంటే 500 సబ్స్క్రైబర్స్ 3 మిలియన్ వ్యూస్, లేదా 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్, అదొకటి. ఇంకొక కేసులో ఫుల్ లెంత్ మానిటైజేషన్ అనమాట. దాంట్లో ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ 10 మిలియన్ వ్యూస్, లేదా 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్. ఇవి వస్తే మనకు మానిటైజేషన్ అయిపోతుంది. మీ కంటెంట్ చాలా అద్భుతంగా ఉండో, లేకపోతే లక్ ఫ్యాక్టర్లోనో. లక్ ఫ్యాక్టర్ అంటే మళ్ళీ అది ప్యూర్ లక్ ఫ్యాక్టర్ అని యూట్యూబ్ ఏదో లక్కీగా మీకు ఇస్తుందని నేను చెప్పట్లేదు. అప్పుడు అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయినాయి అనమాట. మీరు ఏదో చేసిన వీడియో ట్రెండ్కి తగినట్టుగా వెళ్ళింది. సో అది మీకు లక్ అనిపించవచ్చు, కానీ లోపల అల్గరిథం అట్లా వర్క్ అయిందనమాట, అంతే. సో ఇలా మీరు మానిటైజేషన్ అయిన తర్వాత జనరల్గా చేసే పని ఏంటంటే, యూట్యూబ్ వీడియో పెడదాం. ఎవరికైనా నష్టం ఉందా లేదా అనేది డీటెయిల్స్ నేను మాట్లాడతాను. పెట్టద్దు అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీ ఛానల్ మీ ఇష్టం. మీరు ఎలాంటి కంటెంట్ అయినా పెట్టుకోవచ్చు, దాంట్లో నేను ఆపేదేమీ లేదనమాట. సో ఇందులో 2 రిస్క్స్ ఏమున్నాయనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ రిస్క్ మీ ఛానల్కి, సెకండ్ రిస్క్ పక్కన వాళ్ళ ఛానల్స్కి. ఈ రెండింటికి చాలా అంటే ఈ రెండు చూసిన తర్వాత, నేను చాలామంది ఛానల్స్ చూసిన తర్వాత నేను చెప్తున్నాను అనమాట. సో ఈ మానిటైజేషన్ అయిన తర్వాత అది కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయాలి, జనాలకి ఏదో హెల్ప్ అవ్వాలనో, ఒక పాయింట్ ఆఫ్ జనాలకి హెల్ప్ అవ్వాలనో, లేకపోతే ఆ వీడియో వైరల్ అవ్వాలి. ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతాయి కాబట్టి మనం ఈ వీడియో చేయాలని చెప్పి జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే, 3 మంత్స్లో నేను మానిటైజేషన్ చేశాను. యూట్యూబ్ టిప్స్, నేను చేసిన మిస్టేక్లు మీరు చేయకండి, లేదా నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి అని చెప్పి థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు అనమాట. సో అలాంటి వీడియోస్ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. నార్మల్గా ఛానల్లో వైరల్ అయిన వీడియోస్ కన్నా కూడా ఈ మానిటైజేషన్ వీడియో అనేది ఇంకా ఎక్కువ వైరల్ అవుతుంది అనమాట. ఎందుకంటే జనాలందరికీ క్యూరియాసిటీ ఉంటుంది, నాకు కూడా ఈ టిప్స్ తీసుకుంటే నేను కూడా మానిటైజ్ అయిపోతాను కదా. ఎప్పుడైనా లైవ్ ఎగ్జాంపుల్ చూస్తేనే జనాలు ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు, ఆ వీడియోకి వచ్చి చూస్తారనమాట. సో దీంట్లో ఉన్న నేను 2 రిస్క్ చెప్తాను కదా. ఫస్ట్ రిస్క్ ఏంటంటే, మీ ఛానల్కి రిస్క్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక కేటగిరీలో వీడియోస్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సడన్గా ఈ వీడియో వైరల్ అయిందనుకోండి, సో మీ ఛానల్ అనేది కొద్దిగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ టెక్ రిలేటెడ్ ఫార్మాట్లో మూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు ఈ థంబ్నెయిల్ చూడగానే, థంబ్నెయిల్ వాళ్ళకి నచ్చి వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారనమాట. మీరు ఏ కేటగిరీలోనైనా పెట్టుండొచ్చు, మీరు పీపుల్ అండ్ బ్లాగ్స్లో పెట్టుండొచ్చు, లేకపోతే మీరు ఎడ్యుకేషన్లో పెట్టుండొచ్చు, లేకపోతే డిఫరెంట్ కేటగిరీస్లో మీరు పెట్టుండొచ్చు. కాకపోతే యూట్యూబ్ డిసైడ్ చేసి కేటగిరీ వేరే ఉంటుందని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో ఇది క్రియేటర్స్కి వెళ్ళింది అనమాట, వేరే క్రియేటర్స్కి వెళ్ళింది. వాళ్ళు చూసి, చిన్న క్రియేటర్స్ పెద్ద క్రియేటర్స్ ఎవరైనా సరే, వాళ్ళు చూసి వాళ్ళు మీకు కామెంట్స్ చేస్తారు. సో మానిటైజ్ అయ్యిందా అక్క, లేకపోతే మానిటైజ్ అయ్యిందా అన్న అని చెప్పి అడుగుతూ ఉంటారు. అక్కడ డౌట్స్ అడుగుతూ ఉంటారు అనమాట. నాకు అవ్వట్లేదు, నా ఛానల్ చూడండి, అది ఇది అని చూడండి అని చెప్తారు అనమాట. చాలా ఎంగేజ్మెంట్ వస్తుంది ఆ పర్టికులర్ వీడియోకి. దాని తర్వాత నుంచి మీరు వీడియోస్ పెట్టుకుంటూ పాత ఫార్మాట్లో, అంటే పాత కేటగిరీలో మీరు వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే అప్పుడు మీ కేటగిరీ అనేది డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మీ ఛానల్లో వ్యూస్ కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్ కానీ తగ్గుతారు, న్యాచురల్గా తగ్గుతారనమాట. సో జాగ్రత్తగా మానిటైజేషన్ అప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు యాడ్స్ రావట్లేదు, లేకపోతే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నాకు వ్యూస్ రావట్లేదు, ఇలా అంటూ ఉంటారు. మిస్టేక్ ఇది ఇక్కడే ఉందన్నమాట. మీరు ఈ పర్టికులర్ వీడియోస్ చేయడం వల్ల అది హిట్ అయిందని చెప్పి దాని కంటిన్యూషన్ ఇంకొక వీడియో చేస్తారు, దాని కంటిన్యూషన్ ఇంకొక వీడియో చేస్తారు. కొంతమంది టోటల్గా టెక్ సైడ్ వెళ్ళిపోదామని చెప్పి టెక్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే దాంట్లో గ్రోత్ ఉండదు, లేకపోతే గ్రోత్ అందరికీ రాదు అని నేను చెప్పట్లేదు, కొంతమందికి వస్తుంది. మీరు మంచిగా అనలిటిక్స్ చేస్తూ మంచిగా జనాలకి హెల్ప్ చేయడం అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ అనమాట. రెస్పాన్సిబిలిటీ, మీరు ఎప్పుడు అవైలబిలిటీగా ఉండాలి. చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే చెప్పాలి, లేదా ఏదో ర్యాండమ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మీరు మీ వల్ల మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో మీ ఛానల్ రిస్క్లో ఉంటుంది మీరు ఇలాంటి వీడియోస్ పెట్టడం వల్ల. మీరు ఎలా పెట్టచ్చు అంటే, మీరు నార్మల్ వీడియోనే పెడుతూ నా కేటగిరీ ఇది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మళ్ళీ ఆ ఆడియన్స్ని మీ కేటగిరీ వైపు డివియేట్ చేసుకోవాలన్నమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే చేయకపోవడం మంచిది, మీ కేటగిరీ డిస్టర్బ్ అవ్వకూడదు అంటే. సింపుల్గా ఏదో ఒక షార్ట్ వీడియో పెట్టండి, సింపుల్గా చేయండి, కానీ దాన్ని మీరు వైరల్ చేసుకునేలాగా థంబ్నెయిల్స్ అవి పెట్టి మీరు ఆ అటెన్షన్ని గ్రాప్ చేసుకోకండి. దానివల్ల మీ ఛానల్కి అయితే నష్టం ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి, ఇది జనరల్ ఇష్యూ. నేను ఒకరిని పాయింట్అవుట్ చేసి వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారని చెప్పట్లేదు, కానీ ఏం చేస్తూ ఉంటారంటే టిప్స్ చెప్తారనమాట. దాంట్లో ఇది వాడండి, ఇది కూడా వాడకండి, ఇలా చేస్తే మాకు ప్రాబ్లం వచ్చింది, ఇలా చేస్తే మాకు ప్రాబ్లం వచ్చింది, అలా చేయకండి, ఇలా చేయకండి అని చెప్తూ ఉంటారు. అది మంచి పద్ధతే, మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు మిగతా వాళ్ళని, అక్కడ వరకు మంచి పద్ధతే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు మానిటైజేషన్ ప్రాసెస్ చాలా వరకు వేరే టెక్ ఛానల్స్ మీద డిపెండ్ అయి ఉంటారనమాట. కొన్ని ఛానల్స్ క్లియర్గా ఈ మధ్య చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట, టెక్ ఛానల్స్ మీకు మానిటైజేషన్ చేసేస్తాం అది ఇది అని చెప్పి మానిటైజేషన్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, మీ అడ్రస్ తప్పు ఉందని చెప్పి వాళ్ళే అడ్రస్ తప్పు పెడతారు. తప్పు పెట్టేసి అడ్రస్ ఫెయిల్ అయిపోయింది, 3 times ఫెయిల్ అయింది, మీరు ఇప్పుడు 10,000 కట్టండి లేదా 15,000 కట్టండి అది ఇది అని చెప్పి మొత్తానికి వాళ్ళు ఏదో మీకు ఫిక్స్ చేసినట్టుగా చూపిస్తారు, కానీ ప్రాబ్లం వాళ్ళే క్రియేట్ చేస్తారు ఫస్ట్ పాయింట్. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వేరేలా చెప్తారనమాట. ఈ అడ్రస్లో హైఫన్ ఉండకూడదు, మీరు ఇది పెట్టారు, లేకపోతే అడ్రస్లో ఈ స్పేస్ ఇక్కడ పెట్టారు, అది ఉండకూడదు అని చెప్పి చెప్తారనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీరేం చేస్తారు, ఓకే అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏమో, ఆ
బ్రదర్ మంచిగా చెప్పాడు, లేకపోతే చాలా మంచి పెద్ద ప్రాబ్లం ఫిక్స్ చేశాడని చెప్పి మీరు అనుకొని ఆ ఇష్యూని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇలా పెట్టకూడదు, అసలు ఫ్రెండ్స్ మీరు ఇలా చేయకూడదు అని చెప్పగానే మిమ్మల్ని చూసి కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెదిరిపోతారనమాట. ఈవెన్చువల్గా మీరు వేరే వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తున్నారు, ప్లస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. రాంగ్ ఇన్ఫర్మేషన్ జనాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేరే టెక్ ఛానల్స్ని అడగడం, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేయడం, ఇదంతా కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఒక తెలుగు కమ్యూనిటీలోనే ఇట్లాంటివి ఉన్నాయి, మిగతా కమ్యూనిటీస్లో ఇట్లా ఏం లేవు అనమాట. వాళ్ళు మానిటైజ్ అయితే వాళ్ళ కేటగిరీ వాళ్ళు కంటిన్యూ చేసుకుని ఉంటారు. సో ఇక్కడ సెకండ్ నష్టం మీకు అర్థమైంది అనుకుంటున్నాను, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ నేను అందరూ ఇలా ఉంటారా, ఓన్లీ టెక్ ఛానల్స్ మాత్రమే దిగొచ్చారని నేను చెప్పట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే టెక్ ఛానల్ అయినా సరే ఎక్కడో చోట మానిటైజ్ అయి ఉంటారు కదా, ఆ పాయింట్ ఆఫ్ టైంకి అక్కడ అందరికీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను 200% నాకు అన్ని ఫీచర్స్ తెలుసు, నెక్స్ట్ రాబోయే ఫీచర్ కూడా తెలుసు అని నేను చెప్పలేను అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం పాసిబుల్ నేను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, చదువుకుంటూ వెళ్తాను. కాకపోతే ఎక్కడో ఒక పాయింట్ ట్రిప్ అవ్వచ్చు, నేను ఒక అప్డేట్ చదవకపోవచ్చు, లేకపోతే ఆ అప్డేట్ నాకు తెలిసి ఉండకపోవచ్చు. సో సేమ్ నేను దాని మీద ఉంటా కాబట్టి నాకు డీటెయిల్స్ అని తెలుస్తూ ఉంటాయి. దాని మీద లేని వాళ్ళకి ఏమవుతుంది, చాలా పాయింట్స్ ట్రిప్ అయిపోతారనమాట. సో చాలా మిస్టేక్స్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ అనుకుంటారు, కాకపోతే వాళ్ళు కరెక్టే చేస్తుంటారు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రీసెంట్గా ఏం మెన్షన్ చేశారంటే అసలు యూట్యూబ్ షార్ట్స్లో మ్యూజిక్ వాడకూడదు, వేరే వాళ్ళు మ్యూజిక్ వాడకూడదు, నేను వాడాను నాకు స్ట్రైక్స్ వచ్చినాయి అని చెప్తున్నారనమాట. నేను పాయింట్అవుట్ చేయట్లేదు, ఒక్కళ్ళ ఛానల్ కాదు చాలామంది ఛానల్స్లో ఇట్లనే చెప్తున్నారు అనమాట, స్ట్రైక్స్ వచ్చాయని చెప్పి. మీకు అసలు స్ట్రైక్స్ అనేవి రావు, మ్యూజిక్ యూజ్ చేస్తే ఓన్లీ క్లెయిమ్స్ మాత్రమే వస్తాయి అనమాట. స్ట్రైక్స్ ఎప్పుడు వస్తాయంటే మీరు వేరే వాళ్ళ వీడియోని కాపీ చేస్తే, లేదా వేరే వాళ్ళ ఫొటోస్ని కాపీ చేసినప్పుడు, థంబ్నెయిల్ కాపీ చేసినప్పుడు అప్పుడు మాత్రం మీకు స్ట్రైక్స్ వస్తాయి. లేదా రాంగ్ వీడియోస్ పెడితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ వస్తుంది, కాపీరైట్ స్ట్రైక్ కాకుండా స్ట్రైక్స్ అక్కడ వస్తాయి అనమాట. మ్యూజిక్లో స్ట్రైక్స్ వచ్చాయని చెప్తున్నారు. వాళ్ళకి వేరే టెక్ ఛానల్స్ వాళ్ళు మోసం చేయడానికి చెప్పిన ఇష్యూలు అయి ఉండొచ్చు, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేరే వాళ్ళు చెప్తున్నారు అనమాట. రాంగ్ ఇన్ఫర్మేషన్ అలా వెళ్తూనే ఉంటుంది, ఎక్కడ తెగట్లేదు అనమాట. సో మేమైనా సరే టెక్ ఛానల్స్ అదే క్వశ్చన్ ఎంతమందికి ఆన్సర్ చేయగలుగుతాం? ఒకళ్ళు అడుగుతారు సేమ్ క్వశ్చన్, మళ్ళీ ఇంకొకళ్ళు అడుగుతారు సేమ్ క్వశ్చన్. అది మీ యూట్యూబ్లో అడిగారు అనుకోండి, ఎక్కడో చోట దానికి ఆన్సర్ ఉంటుంది కాబట్టి చూసుకుంటారు. అదే మీరు ఇన్స్టాగ్రామ్లో అడుగుతూ ఉంటారు. సో ప్రతిదానికి ఇండివిజువల్గా రిప్లైస్ ఇస్తూ వెళ్తూ ఉండాలన్నమాట. సో అక్కడ ఎవరో ప్లాంట్ చేసిన ఒక సీడ్, అంటే అక్కడ ఎవరో వేశారు, ఒక బ్యాడ్ విత్తనం వేశారు, అది పెద్ద చెట్టు అయిపోయి మొత్తం అందరినీ మీ ఛానల్స్ని ప్రశాంతంగా ఉంచట్లేదు, టెక్ ఛానల్స్ని కూడా ప్రశాంతంగా ఉంచట్లేదు అనమాట. సో జాగ్రత్తగా వినండి, ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు జాగ్రత్త. మీ కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలిస్తేనే వీడియో చేయండి. ఒకవేళ తెలియకపోతే కనుక తెలుసుకొని వీడియో చేయండి. తెలియకపోతే కనుక మీరు వీడియో చేయొద్దు అని నేను చెప్పట్లేదు, తెలుసుకోండి. మీరు చెప్పే మీరు వీడియోలో చెప్పే ప్రతి మాట జెన్యూనా కాదా అని చెప్పి మీరు అనాలిసిస్ చేసుకోండి. లేదా వేరే వాళ్ళని అడగండి, మీకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇది కరెక్టా కాదని వేరే టెక్ ఛానల్ అడిగి అప్పుడు మీరు వీడియో చేసుకోండి. వీడియో చేయొద్దని నేను చెప్పట్లేదు. అండ్ కేటగిరీ మీద డిస్టర్బ్ అవుతుంది, అది వేరే విషయం. సో 2 ఫ్యాక్టర్స్ మీరు అర్థం చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అవాయిడ్ చేయడం మంచి పద్ధతి అని నేను అనుకుంటున్నాను. సో మీకు టెక్ ఛానల్ వైపు మొత్తం డివైడ్ చేసుకొని మొత్తం టెక్ ఛానల్లోనే ఉండాలని మీరు అనుకుంటే కనుక చేసుకోవచ్చు, తప్పలేదు. సో ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఎఫెక్ట్ మీకు కూడా కనిపించే ఉంటుంది. ఒకసారి కామెంట్ చేయండి, మీరు మానిటైజ్ అయ్యి ఆ వీడియో చేసిన తర్వాత నా కేటగిరీ కొంచెం డిస్టర్బ్ అయింది, వ్యూస్ తగ్గాయి అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. లేదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక నచ్చిందని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మినిమం ఆ వీడియోని లైక్ చేస్తే మాకు కొద్దిగా బూస్ట్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ వీడియో చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.